వెల్కమ్ టు సంపత్ కుమార్ కనుకు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం రిలయన్స్లో ఇంట్రాడే ట్రేడింగ్ స్ట్రాటజీ గురించి అయితే డిస్కస్ చేద్దామండి. సో మనం రిలయన్స్లో ఇంట్రాడే ట్రేడింగ్ స్ట్రాటజీకి సంబంధించి ఒక ప్రైస్ యాక్షన్ స్ట్రాటజీ అనేటువంటిది లాస్ట్ టైం మనం ఇవ్వడం జరిగింది. ఓకేనా, రిలయన్స్లో ఆల్రెడీ మనం ఒక ప్రైస్ యాక్షన్ స్ట్రాటజీ ఇంట్రాడే పర్పస్లో మనం ఇవ్వడం జరిగింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అనేటువంటి స్టాక్లో మాత్రమే ఈ స్ట్రాటజీని అప్లై చేయాలి అనేటువంటి విషయాన్ని మనం చెప్పడం జరిగింది ప్రీవియస్ వీడియోలో. ఓకే, అయితే ఇప్పుడు మనం చెప్పబోయేటువంటి స్ట్రాటజీలో ఇంట్రాడే పర్పస్లో యూజ్ చేయాలి. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ అనేటువంటి స్టాక్లోనే ఈ స్ట్రాటజీ అనేటువంటిది అప్లై చేయాలి. ఓకే, సో మిగిలినటువంటి వాటిలో ఈ స్ట్రాటజీ పనిచేయదంటే పనిచేస్తుంది, కొంతవరకు పనిచేస్తుంది, బట్ మనకి వర్క్ అవ్వడం కాకుండా బెస్ట్గా వర్క్ అవ్వడం కావాలి మనకి. ఓకే, సో ఆ బెస్ట్ అనేటువంటిది రిలయన్స్ ఇండస్ట్రీస్లో నేను చెప్పినటువంటి రూల్స్ ఫాలో అయితే కనుక రిలయన్స్ ఇండస్ట్రీస్లో ఈ స్ట్రాటజీ చాలా బాగా పనిచేస్తుంది. ఓకేనా, సో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకే, సో రిలయన్స్ ఇండస్ట్రీస్లో మనం ఒక ఇండికేటర్ యూజ్ చేస్తాం, అదే పివట్ పాయింట్స్. ఓకే, మనకు ట్రెడిషనల్ పివట్ పాయింట్స్ ఉంటుంది కదా స్టాండర్డ్ అనేటువంటిది. సో మీకు అన్నీ కూడా మీకు ఇక్కడ స్క్రీన్ పైన చూపించడం జరుగుతుంది, కంగారు పడవద్దు. ఓకే, సో మీకు చెప్పేది ఏంటి అంటే రిలయన్స్ ఇండస్ట్రీస్లో ఈ స్ట్రాటజీని అప్లై చేయాలి. ఈ స్ట్రాటజీలో పివట్ పాయింట్స్ ఇండికేటర్ అనేటువంటిది యూజ్ చేస్తాం. దానికి సంబంధించినటువంటిది ఏంటి అనేటువంటిది మీకు క్లియర్గా మీకు స్క్రీన్ పైన చూపించడం జరుగుతుంది. స్ట్రాటజీ రూల్స్ ఏంటి, స్టాప్ లాస్ ఏంటి, టార్గెట్ ఏంటి అనేటువంటిది కూడా క్లియర్గా చెప్పడం జరుగుతుంది. యాజ్ ఇట్ ఈస్గా వాటిని మీరు ఏంటి ఎలా ఈ స్ట్రాటజీ ఎంతవరకు పనిచేస్తుంది ఏంటి అనేటువంటిది మీరు బ్యాక్ టెస్ట్ చేసుకోండి. అలాగే లైవ్ మార్కెట్ జరిగేటప్పుడు కూడా మీరు వర్చువల్ ట్రేడింగ్, ఓకే, ఏదైనా ఫ్రంట్ పేజ్ లాంటి వర్చువల్ ట్రేడింగ్ యాప్లో ప్రాక్టీస్ చేసుకొని రిజల్ట్ బాగుంది అని అనిపిస్తే అప్పుడు మాత్రమే రియల్ ట్రేడ్లో మీకు ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, సో అప్పటి వరకు మాత్రం రియల్ ట్రేడ్ చేయొద్దు. నెక్స్ట్ ఇంకేంటి అంటే మీకు ఇప్పుడు ఏదైతే మనం ఈరోజు మీకు స్ట్రాటజీ ఇస్తున్నానో ఈ స్ట్రాటజీని మీరు ప్రాక్టీస్ చేయండి. ఈ స్ట్రాటజీకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మనం ఫ్రైడే రోజు మళ్ళీ గూగుల్ మీట్ ద్వారా డిస్కస్ చేస్తామన్నమాట ఫ్రీ వెబినార్లో. సో ఇన్ కేస్ మీకు ఈ స్ట్రాటజీకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఆ వెబినార్లో అటెండ్ అయ్యి మీరు అడగవచ్చు అన్నమాట. ఓకేనా, సో ఏంటంటే ఆప్షన్ ట్రేడింగ్ ఎవరైతే ఈ స్ట్రాటజీ ఏంటంటే ఈక్విటీ మార్కెట్ మీకు అదొక అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకి ఈక్విటీ మార్కెట్కి సంబంధించి ఇంట్రాడే ట్రేడింగ్లో ఓకే చాలామంది ఏం చేస్తారు, మీకు ఇప్పుడు లైవ్ మార్కెట్ చూసినా యూట్యూబ్లో ఎక్కడ చూసినా కూడా లైవ్ చేసేటువంటి వాళ్ళు మ్యాక్సిమం మీకు ఈక్విటీలో చూపించరు. ఎక్కడ చూపిస్తారు, ఆప్షన్స్ ట్రేడింగ్, నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఫిన్ నిఫ్టీ కానీ ఇలాంటి వాటిలో మీకు ఆ ట్రేడింగ్ అనేటువంటిది వాళ్ళు చేస్తూ ఉంటుంటారు. ఓకే, సో ఇదేంటంటే ఎవరైతే బిగినర్స్ ఉంటారో ఓకే బిగినర్స్కి హెల్ప్ అవుతుంది ఈ స్ట్రాటజీ. ఓకే, ఇంతకుముందు చెప్పినటువంటి రిలయన్స్లో ఇంతకుముందు చెప్పినటువంటి స్ట్రాటజీ అయినా సరే ఇదైనా సరే బిగినర్స్కి హెల్ప్ అవుతుంటుంది. అండ్ ఎవరైతే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ఓకే ఆప్షన్స్ అంటే ఫియర్ ఉంటుంది కదా, ఆప్షన్స్ ట్రేడింగ్లో లాస్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది అనేటువంటి ఫియర్ ఉన్నటువంటి వాళ్ళు ఈక్విటీలో ఒక మంచి స్ట్రాటజీ ఉంటే బాగుండు అనుకుంటారు కదా. సో ఒక్కొక్క రోజు ఏదేదో స్టాక్లో ఇష్టం వచ్చినటువంటి స్టాక్లో మనకు ప్రాపర్ రూల్స్ లేనటువంటి స్ట్రాటజీస్ అన్ని అప్లై చేసి లాసెస్ తెచ్చుకునే బదులు ఇలాంటి ఒక మనకు ప్రూవ్ అయినటువంటి స్ట్రాటజీ మనకి సక్సెస్ఫుల్గా ఉన్నటువంటి స్ట్రాటజీని మీరు ప్రాక్టీస్ చేసుకొని అప్లై చేస్తే మీకు బెనిఫిట్ ఉంటుంది అన్నమాట, మీకు అది హెల్ప్ అవుతుంది అన్నమాట. సో ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. అందుకని ఇప్పుడు మీకు స్క్రీన్ పైన రిలయన్స్ ఇండస్ట్రీస్లో ఎలా మన కండిషన్స్ ఏంటి, ఎంట్రీకి కండిషన్స్ ఏంటి, స్టాప్ లాస్ ఏంటి, టార్గెట్ ఏంటి అనేటువంటిది మీకు స్క్రీన్ పైన చూపిస్తాను. ఎస్కేకే పివట్ పాయింట్స్ ఇంట్రాడే ట్రేడింగ్ స్ట్రాటజీ ఇన్ రిలయన్స్ ఇండస్ట్రీస్. సో మనం ఈ స్ట్రాటజీని రిలయన్స్ ఇండస్ట్రీస్ అనేటువంటి స్టాక్లో మాత్రమే యూజ్ చేయాలి. ఓకే, సో ఇది వేరే వాటిల్లో కూడా పనిచేస్తుంటుంది, బట్ దాని కండిషన్స్ వాటి అన్నీ కూడా మళ్ళీ వేరేగా ఉంటాయి. ఓకే, స్టాక్ని బట్టి అలాగే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో వాడినప్పుడు మళ్ళీ వాటి కండిషన్స్ కూడా వేరుగా ఉంటాయి. ఓకేనా, సో ఇందులో రిలయన్స్ ఇండస్ట్రీస్లో మనకి ఎఫెక్టివ్గా ఎలా అయితే పనిచేస్తుంది అనేటువంటి దాని గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా, సో స్ట్రాటజీ విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ పాయింట్ ఏంటి, దీన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ అనేటువంటి స్టాక్లో మాత్రమే వాడాలి, ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ వన్ వచ్చేసరికి మనకి టైం ఫ్రేమ్ 5 మినిట్స్లో ఉండాలి. ఓకే, 5 మినిట్స్ టైం ఫ్రేమ్ యూజ్ చేస్తాం. ఓకే, 5 మినిట్స్ టైం ఫ్రేమ్. థర్డ్ వన్ వచ్చేసరికి ఇందులో ఒక ఇండికేటర్ అయితే యూజ్ చేస్తామండి, అదే పివట్ పాయింట్స్. ఓకే, పివట్ పాయింట్స్. ఈ పివట్ పాయింట్స్లో మనకి చాలా టైప్స్ ఉంటాయండి, క్యామెరిల్లా పివట్ అని ఇలా మనకి డిఫరెంట్ ఉంటాయి. దీంట్లో మనం ట్రెడిషనల్దే వాడతామండి. ట్రెడిషనల్ పివట్ పాయింట్స్ ట్రెడిషనల్ అన్నా సరే ఓకే ట్రెడిషనల్ అన్నా సరే స్టాండర్డ్ అన్నా ఒకటే అండి, స్టాండర్డ్ అన్నా ఒకటే. ఓకే, సో పివట్ పాయింట్స్ ట్రెడిషనల్ అన్నా పివట్ పాయింట్స్ స్టాండర్డ్ అన్నా సేమ్ అండి. ఓకేనా, సో ఈ ఇండికేటర్ అయితే యూజ్ చేస్తాం. సో ఈ ఇండికేటర్ని ఎలా యూజ్ చేస్తాం ఏంటి అనేటువంటిది ఇప్పుడు రూల్స్ చూద్దాం. ఓకే, ఇదైతే క్లియర్ కదా. సో ఇప్పుడు నేను ట్రేడింగ్ వ్యూ వెబ్సైట్లో మీకు రిలయన్స్ ఇండస్ట్రీస్ అనేటువంటి స్టాక్కి సంబంధించినటువంటి చార్ట్ అయితే ఓపెన్ చేశాను అండ్ 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఉన్నాం. ఇది క్లియర్ కదా. ఇప్పుడు ఇండికేటర్ ప్లేస్ చేయాలి.
జస్ట్ మనం ఏం చేస్తాం, ఇండికేటర్స్ పైన క్లిక్ చేసి పివట్ పాయింట్స్ అని టైప్ చేయండి. ఓకే, సో ఇక్కడ నాకు పివట్ పాయింట్స్ స్టాండర్డ్ అని కనిపిస్తుంది కదా, ఆల్రెడీ నేను స్టార్ మార్క్ ఇలా పెట్టేశాను కాబట్టి ఫేవరెట్స్లో కనిపిస్తుంది. మీకు ఇక్కడ ఏంటంటే సెర్చ్ బాక్స్లో పివట్ పాయింట్స్ అని సెట్ చేస్తే సరిపోతుంది అన్నమాట. ఓకేనా, సో ఇక్కడ పివట్ పాయింట్స్లో ఇలా మీరు సెట్ చేస్తే మీకు ఏంటంటే పివట్ పాయింట్స్ స్టాండర్డ్ అని వస్తుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోండి, స్టాండర్డ్ అని వస్తుంది. పివట్ పాయింట్స్ మీద మీకు ఇక్కడ చాలా కనిపిస్తే అవన్నీ ఏం పట్టించుకోవద్దండి. పివట్ పాయింట్స్ స్టాండర్డ్ అని వస్తుంది, దానిపైన మాత్రమే క్లిక్ చేయండి. ఓకేనా, సో ఇప్పుడు ఇలా మీకు ఇండికేటర్ అనేటువంటిది ప్లేస్ అయింది. ఓకేనా, సో అయితే దీంట్లో చిన్న సెట్టింగ్స్ ఉంటాయండి. సో నేను ఆల్రెడీ ఈ సెట్టింగ్స్ చేసుకున్నాను కాబట్టి నాకు ఇలా వస్తుంది. జస్ట్ స్మాల్ చేంజ్ ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే జస్ట్ ఇక్కడ పివట్ పాయింట్స్ అనేటువంటిది ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, పివట్ పాయింట్స్ పివట్స్ ట్రెడిషనల్ ఆటో అని కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి ఇలా. ఓకేనా, ఇలా క్లిక్ చేస్తే మీకు ఇక్కడ సెట్టింగ్ సింబల్ కనిపిస్తుంది. ఓకే, ఆ సెట్టింగ్ సింబల్ పైన టచ్ చేయండి. ఇలా ట్యాప్ చేస్తే మీకు ఇలా సెట్టింగ్స్ ఓపెన్ అవుతాయి. ఓకే, సో ఓపెన్ అయితే ఇక్కడ టైప్ దగ్గర ఖచ్చితంగా ట్రెడిషనల్ ఉండాలి. సో ఇవన్నీ ఏవి కూడా మీరు చేంజ్ చేయకండి ఇక్కడ. ఓకేనా, సో కొంచెం కిందికి రండి. కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం ఇక్కడ టిక్ మార్క్ చూడండి, ఇక్కడ టిక్ మార్క్స్ ఉన్నాయి చూడండి, చెక్ మార్క్స్ ఉన్నాయి కదా మనకి. ఈ చెక్ మార్క్స్ అనేటువంటిది జస్ట్ ఇక్కడ పి అని ఉంది చూడండి, పి అంటే ఇది పివట్ పాయింట్స్ సెంట్రల్ లైన్ అండి. ఓకే, సో ఇక్కడ S1 ఉంది అంటే సపోర్ట్ 1 అన్నమాట. నెక్స్ట్ S2 సపోర్ట్ 2, S3 సపోర్ట్ 3, ఓకే, సపోర్ట్ 4, సపోర్ట్ 5 ఇలా ఉంటాయండి. సో అయితే మీకు జనరల్గా అయితే డిఫాల్ట్గా ఈ టిక్ మార్క్స్ అనేటువంటిది ఇక్కడ S4 S5కి కూడా ఉంటాయి. ఓకే, సో ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసరికి ఇక్కడ చూడండి మళ్ళీ R1 అంటే రెసిస్టెన్స్ 1, రెసిస్టెన్స్ 2, రెసిస్టెన్స్ 3, రెసిస్టెన్స్ 4, రెసిస్టెన్స్ 5. సో ఇక్కడ R4 R5 కూడా టిక్ మార్క్ ఉంటుంది మీకు జనరల్గా అయితే. సో ఈ టిక్ మార్క్ ఉంటే తీసేయండి. మనకేంటంటే S4 S5తో కానీ R4 R5తో కానీ మనకు సంబంధం లేదు, ఇవి మనకు అవసరం లేదు. కాబట్టి ఇక్కడ టిక్ మార్క్ ఉంటే కనుక టిక్ మార్క్ తీసేయండి. ఓకే, మీకు జనరల్గా ఇలా టిక్ మార్క్స్ ఉంటుంది, దీన్ని ఇలా టైప్ చేసి జస్ట్ ఇట్లా ట్యాప్ చేస్తే మీకు అక్కడ టిక్ మార్క్ పోతుంది అనమాట. ఓకేనా, సో ఇక్కడ నేను వేరు కలర్స్ పెట్టుకున్నాను. S1కి ఈ కలర్ పెట్టుకున్నాను, S2కి ఇది, S3కి ఇది. ఓకే, ఇది R1 R2 R3 ఇలా డిఫరెంట్ కలర్స్ పెట్టుకున్నాను. మీ ఐడియా ప్రకారం మీరు సేమ్ ఇలాంటి కలర్సే పెట్టుకోవచ్చు, లేదంటే మీకు నచ్చినటువంటి కలర్స్ అయినా ప్లేస్ చేసుకోవచ్చు. ఇది క్లియర్ అండి. ఓకే, సో ఇలా సెట్ చేసిన తర్వాత జస్ట్ ఇక్కడ ఓకే పైన క్లిక్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఇలా ఓపెన్ అయింది. ఓకే, సో ఓపెన్ అయిన తర్వాత మీకు ఇక్కడ మధ్యలో ఈ లైన్ కనిపిస్తుంది చూడండి, ఇది పీ లైన్ అంటే పివట్ పాయింట్స్ సెంట్రల్ లైన్ అన్నమాట యాక్చువల్లీ ఇది. ఓకే, దీనిపైన R1 ఉంది, ఈ లైన్ ఉంది కదా, ఇది R1, ఈ లైన్ ఉంది కదా, ఇది R2 అన్నమాట. ఈ లైన్ ఏంటి, R3 అన్నమాట. ఓకేనా, సో అలాగే డౌన్ సైడ్ వచ్చామనుకోండి, సో ఇలా డౌన్ సైడ్ వస్తే ఈ బ్లాక్ లైన్ ఏదైతే ఉందో దాని కింద S1 ఉంటుంది అంటే సపోర్ట్ 1. ఓకే, నెక్స్ట్ S2 సపోర్ట్ 2, నెక్స్ట్ S3 సపోర్ట్ 3. ఈ లైన్స్ ఇలా ఉన్నాయి. సో ఇప్పుడు లైన్స్ గురించి అయితే మీకు అర్థమైంది కదా. సో ఇప్పుడు మనం ఎంట్రీ ఎలా ప్లాన్ చేయాలి అంటే గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ 5 minutes క్యాండిల్. ఓకే, ఫస్ట్ 5 minutes క్యాండిల్ అనేటువంటిది మనకు చాలా ఇంపార్టెంట్. ఓకే, మనం ఫస్ట్ 5 minutes క్యాండిల్ అంటే 9:15 నుంచి 9:20 వరకు ఫామ్ అవుతుంది. అంటే 9:20కి ఈ ఫస్ట్ 5 minutes క్యాండిల్ అనేటువంటిది క్లోజ్ అవుతుంది. ఓకే, సో దీని క్లోజింగ్ ఇంపార్టెంట్ అన్నమాట మనకు. ఓకేనా, సో ఈ క్లోజింగ్ ఎక్కడైంది అనేటువంటిది ఇంపార్టెంట్. సో ఇప్పుడు నేను వీడియో రికార్డ్ చేస్తుంది 23rd August. ఓకేనా, సో ఇది లాస్ట్ డే అన్నమాట. సో అంటే మనం ఈరోజు వీడియో అనేటువంటిది రికార్డ్ చేసాము. ఇక్కడ చూడండి, సో ఇక్కడ క్లోజింగ్ ఇంపార్టెంట్. సో ఇది ఎక్కడ క్లోజ్ అయిందండి, ఏ లైన్కి మధ్యలో క్లోజ్ అయింది అనేటువంటిది మనకు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో గ్రీన్ క్యాండిల్కి రెడ్ క్యాండిల్కి డిఫరెంట్ తెలుసు కదా. సపోజ్ గ్రీన్ క్యాండిల్ ఇలా ఉంది, ఇది గ్రీన్ క్యాండిల్. ఓకే, ఇదేమో ఓపెన్ అవుతుంది గ్రీన్ క్యాండిల్కి, ఇదేమో క్లోజ్ అన్నమాట. ఓకేనా, గ్రీన్ క్యాండిల్కి ఎప్పుడు కూడా అప్ సైడ్ ఉంటుంది క్లోజ్. అదే రెడ్ క్యాండిల్ విషయానికి వచ్చినట్లయితే ఏమవుతుంది, ఇదేమో ఓపెన్ అవుతుంది, ఇదేమో క్లోజ్ అన్నమాట. అంటే రెడ్ క్యాండిల్కి ఎప్పుడు కూడా క్లోజ్ అనేటువంటిది డౌన్ సైడ్ ఉంటుంది, ఇది మర్చిపోవద్దు. ఓకే, గ్రీన్ క్యాండిల్కి అయితే అప్ సైడ్ ఉంటుంది క్లోజ్ అనేటువంటిది. ఓకే, ఈ విషయాన్ని మర్చిపోవద్దు, ఎందుకంటే మనకి ఆ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఫస్ట్ 5 minutes క్యాండిల్ ఏ R1 మధ్యలో R2 మధ్యలో క్లోజ్ అయిందా, లేదంటే R2 R3 మధ్యలో క్లోజ్ అయిందా, లేదంటే Pకి R1కి మధ్యలో క్లోజ్ అయిందా అనేటువంటి పాయింట్ మనకు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, సో ఇక్కడ సింపుల్గా ఏంటంటే సపోజ్ ఇక్కడ ఉంది చూడండి, ఇది P. ఓకే, P అంటే పివట్ పాయింట్స్ సెంట్రల్ లైన్ అన్నమాట ఇది. ఒకవేళ ఈ Pకి S1కి అంటే సపోర్ట్ 1కి మధ్యలో క్లోజ్ అయింది అనుకోండి, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయాలు గుర్తుపెట్టుకోండి, స్కిప్ చేయకండి వీడియోని. మనకి క్లోజింగే ఇంపార్టెంట్, ఓపెనింగ్తో సంబంధం లేదు. ఇది ఎక్కడ ఓపెన్ అయింది,
క్యాండిల్ ఎలాంటి క్యాండిల్ అది అంటే బాడీ చిన్నగా ఉండి విక్స్ పెద్దగా ఉన్నాయా లేదంటే ఏ టైప్ ఆఫ్ క్యాండిల్ అనేటువంటిది మనకి ఇవన్నీ ఏది కూడా సంబంధం లేదన్నమాట. జస్ట్ వేటి మధ్యలో క్లోజ్ అయింది అనేటువంటిదే ఇంపార్టెంట్. అంటే పీకి S1కి మధ్యలో క్లోజ్ అయిందా, S1కి S2కి మధ్యలో క్లోజ్ అయిందా, S2కి S3కి మధ్యలో క్లోజ్ అయిందా అనేటువంటిదే మనకి ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, సో దేని మధ్యలో క్లోజ్ అయితే సపోజ్ ఎగ్జాంపుల్ S1. ఓకే, ఇది S1 ఉంది కదా, ఇది S2. అంటే ఈ లైన్ అనేటువంటిది S1, ఈ లైన్ S2. S1కి S2కి మధ్యలో క్లోజ్ అయింది అనుకోండి. ఒకవేళ క్లోజింగ్ మనకు ఓపెనింగ్ ఎక్కడైనా సంబంధం లేదు, ఆ క్యాండిల్ డోజీ క్యాండిల్ ఎలాంటి టైప్ ఆఫ్ క్యాండిల్ అయినా కూడా మనకు సంబంధం లేదు. ఇక్కడ ఓపెన్ అయింది అనుకోండి, ఇక్కడ క్లోజ్ అయింది అనుకోండి, ఈ రెండింటికి మధ్యలో క్లోజ్ అయింది అనుకోండి. అప్పుడు మన స్ట్రాటజీ ఏంటి, ఎంట్రీ ఎలా తీసుకుంటాము అంటే మనం ఇక్కడ మనకి 2 వేస్ ఉంటాయి. ఒకటి ఈ రెండింటి మధ్యలో ఓపెన్ అయింది కాబట్టి డౌన్ సైడ్ వచ్చి ఈ లైన్ కింద ఏదైతే ఈ S1 ఉంది కదా, ఈ లైన్ కింద రెడ్ క్యాండిల్ అనేటువంటిది క్లోజ్ అవ్వాలండి. ఓకే, రెడ్ క్యాండిల్ క్లోజ్ అవ్వాలి. ఇది ఒకటవది. ఓకే, ఇలా ఇన్ కేస్ కనుక మనకి S1కి S2కి మధ్యలో ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అయ్యి S1 కింద ఒక రెడ్ క్యాండిల్ కనుక క్లోజ్ అయిందంటే అప్పుడు ఎప్పుడైతే ఈ రెడ్ క్యాండిల్ క్లోజ్ అవుతుందో ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటాం. ఓకే, ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటాం అంటే షార్ట్ సెల్ చేస్తాం అన్నమాట. ఇది స్టాక్ కదా. ఓకే, ఆప్షన్స్లో ట్రేడ్ చేయొద్దు. ఓకే, స్టాక్ ఆప్షన్స్లో 80% చేయొద్దు. ఇది ఈక్విటీ క్యాష్ మార్కెట్లో స్టాక్స్లోనే షేర్సే బై చేయాలన్నమాట. ఇంట్రాడే పర్పస్లోనే యూజ్ చేయాలి. స్వింగ్ ఆర్ పొజిషన్కి ఈ స్ట్రాటజీని అప్లై చేయకూడదు. ఓకేనా, ఇది క్లియరా? సో ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటాం. ఎంట్రీ తీసుకొని స్టాప్ లాస్ వచ్చేసరికి మన ఎంట్రీ దగ్గర నుంచి పైకి ఎన్ని పాయింట్ ఉంటుంది, ఇక్కడ 7 పాయింట్స్ ఉంటుంది. స్టాప్ లాస్ అనేటువంటిది 7 పాయింట్స్ ఉంటుంది. మనం షార్ట్ సెల్ చేస్తున్నాం కాబట్టి స్టాప్ లాస్ పైకి ఉంటుందా కిందికి ఉంటుందా? పైకి ఉంటుంది. ఓకే, అదే టార్గెట్ వచ్చేసరికి ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం, స్టాప్ లాస్ 7 పాయింట్స్, టార్గెట్ వచ్చేసరికి మినిమం 9 పాయింట్స్ ఉంటుంది. ఓకే, 9 పాయింట్స్ ఉంటుంది టార్గెట్. ఇది క్లియరా? ఇక రెండో మెథడ్ వచ్చేసరికి సేమ్ ఇదే ఎగ్జాంపుల్ తీసుకుందాం. S1 S2 మీకు అన్ని బ్యాక్ టెస్ట్ చేసి చూపిస్తాను, మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఓకేనా, S1 S2కి మధ్యలో ఓపెన్ అయ్యి ఒకవేళ అప్ సైడ్ S1 పైన క్లోజ్ అయింది అనుకోండి, ఒక గ్రీన్ క్యాండిల్ అనేటువంటిది S1 పైన ఫస్ట్ కనుక ఒక గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయితే ఏదైతే గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయిందో ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటాము. ఓకే, స్టాప్ లాస్ వచ్చేసరికి ఈ ఎంట్రీ దగ్గర నుంచి -7 పాయింట్స్ చేస్తే ఎంత వస్తుందో అక్కడ మనం స్టాప్ లాస్ పెడతాం. ఓకే, టార్గెట్ వచ్చేసరికి పైకి ఏంటంటే 9 పాయింట్స్ ఉంటుంది టార్గెట్. ఓకేనా, 9 పాయింట్స్ టార్గెట్ ఉంటుంది. ఇది క్లియరా? ఓకే, సో ఏ లైన్ మధ్యలో ఎక్కడ అయినా కూడా సేమ్ అన్నమాట. సపోజ్ ఒకవేళ ఇక్కడ పీకి R1కి అయింది అనుకోండి, సేమ్ ఇక్కడ ఫస్ట్ 5 మినిట్స్ కనుక క్యాండిల్ కనుక క్లోజ్ అయితే ఒకటి ఇక్కడ పీ లైన్ ఏదైతే ఉందో మనకు పివట్ పాయింట్ సెంటర్ లైన్ ఏదైతే ఉందో దీని కింద ఒకటి రెడీ క్యాండిల్ అనేటువంటి క్లోజ్ కావాలి. ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం, దీనికి +7 పాయింట్స్ చేస్తే పైన మనకు స్టాప్ లాస్ వస్తుంది. ఓకే, టార్గెట్ వచ్చేసరికి -9 పాయింట్స్ చేస్తే ఎంట్రీ దగ్గర నుంచి అక్కడ టార్గెట్ వస్తుంది అనమాట. ఓకేనా, సో అదే పై సైడ్ గ్రీన్ క్యాండిల్ కనుక క్లోజ్ అయితే ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం, డౌన్ సైడ్ మనకి స్టాప్ లాస్ 7 పాయింట్స్ ఉంటుంది, మనకు అప్ సైడ్ టార్గెట్ వచ్చేసరికి 9 పాయింట్స్ ఉంటుంది. ఇది క్లియరా? ఓకే, సో మీకు స్ట్రాటజీ అర్థమైందని అనుకుంటున్నాను. ఏ లైన్స్ మధ్యలో ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అయితే అక్కడ నుంచి డౌన్ సైడ్ అయినా బ్రేక్ డౌన్ కావాలి, లేదంటే అప్ సైడ్ అయినా బ్రేక్అవుట్ కావాలి. ఓకే, సో ఇక మళ్ళీ తర్వాత ఇంకా మిగిలిన విషయాలు నేను ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నానో వాటిని మాత్రమే విని వాటిని మాత్రమే ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, సో ఈ R3 పైన క్లోజ్ అయితే ఎట్లా, ఇట్లాంటి ఏంటంటే మీకు ఇప్పుడు ఇక్కడెక్కడో క్లోజ్ అయ్యి ఇక్కడ నుంచి పైకి వెళ్తే ఎట్లా, ఏదేదో అంటే మనకు అనవసరమైనటువంటి విషయాలన్నీ కూడా డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం లేదు, వాటిని పట్టించుకోకండి. ఓకేనా, మీకు ఏం కావాలి, మనం ఏదైతే పాయింట్స్ చెప్తున్నామో ఆ పాయింట్స్నే ప్రాక్టీస్ చేయండి, దాని రిజల్ట్ ఎలా ఉందో నాతో షేర్ చేసుకోండి. గూగుల్ మీట్ ద్వారా మనం ఫ్రైడే డిస్కస్ చేస్తాం, అప్పుడు నాతో షేర్ చేసుకోండి. ఓకేనా, సో ఇది మాత్రం మీరు బ్యాక్ టెస్ట్ చేయాల్సింది, కంపల్సరీ బ్యాక్ టెస్ట్ చేయాలి. లైవ్ మార్కెట్లో వర్చువల్ ట్రేడింగ్ చేయండి. వర్చువల్ ట్రేడింగ్ చేసిన తర్వాత మీకు నమ్మకం అనిపిస్తేనే రియల్ ట్రేడ్ చేయాలి. ఇప్పుడు ఒకసారి బ్యాక్ టెస్ట్ చేసి చూపిస్తాను మీకు. ఓకేనా, సో ఇది 23 ఆగస్ట్. ఓకే, సో దీని తర్వాత మార్కెట్ లేదు కదా, సో ఈరోజు రికార్డ్ చేస్తున్నాను. రైట్, సో ఇది చూడండి ఒకసారి, ఇది R1. ఓకేనా, సో మనకి క్లోజ్ ఎక్కడైందండి, గ్రీన్ క్యాండిల్ క్లోజ్ ఎక్కడ ఉంటుంది, పైన ఉంటుంది. ఇది ఇక్కడ మనకు క్లోజ్ వచ్చింది, అంటే దేని మధ్యలో క్లోజ్ అయింది, R1కి R2కి మధ్యలో క్లోజ్ అయింది. ఓకే, అంటే మనం ఏం చేయాలి, ఒకటి R1 లైన్ని బ్రేక్ డౌన్ చేయాలి రెడ్ క్యాండిల్, లేదా R2 లైన్ని బ్రేక్అవుట్ చేయాలి గ్రీన్ క్యాండిల్. అదే కదా మన స్ట్రాటజీ. ఏమైంది ఇక్కడ ఒకసారి చూద్దాం. ఫస్ట్ క్యాండిల్ తర్వాత ఏమైంది, ఓకే ఇది ఫస్ట్ క్యాండిల్ కదా, ఇక్కడ క్లోజ్ అయిన తర్వాత ఏమైంది, ఫస్ట్ అప్ సైడ్ వెళ్ళిందా డౌన్ సైడ్ వెళ్ళిందా, ఇక్కడ చూడండి ఇది డౌన్ సైడ్ వచ్చి ఇక్కడ క్లోజ్ అయింది. క్లోజ్ అయిందా, సో ఈ రెడ్ క్యాండిల్ ఏదైతే ఉందో ఈ రెడ్ క్యాండిల్ క్లోజ్ కాగానే మన ఎంట్రీ ఉంటుంది.
రెడ్ క్యాండిల్ క్లోజ్ కాగానే మన ఎంట్రీ ఉంటుంది. ఓకే, సో ఎంట్రీ ఎక్కడ ఉంటుంది, ఇక్కడ మీకు లైన్ డ్రా చేస్తాను. ఓకే, సో ఇది మన ఎంట్రీ. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా 3011.80 అంటే ఆల్మోస్ట్ 3012. ఓకే, 3012 అన్నమాట ఎంట్రీ అనేటువంటిది. 3012 ఎంట్రీ అయితే మనకి స్టాప్ లాస్ ఎక్కడ ఉండాలి, ఇది షార్ట్ సెల్ చేస్తాం అన్నమాట. ఇక్కడ డౌన్ సైడ్ కదా, బ్రేక్ డౌన్ అయింది కాబట్టి షార్ట్ సెల్ చేయాలి. షార్ట్ సెల్ చేస్తే మనకి 7 పాయింట్స్ అప్ సైడ్ మనకి స్టాప్ లాస్ ఉంటుంది. సో ఇక్కడ 7 అంటే ఎంత వస్తుంది, 3019 అనేటువంటిది మనకి స్టాప్ లాస్, 3019. ఓకే, సో ఇక్కడ పెడదాం 3019 దగ్గర స్టాప్ లాస్ పెడదాం. ఓకే, 3019 అనేటువంటిది మన స్టాప్ లాస్. ఓకే, సో ఇది మనకి ఎంట్రీ. కలర్ చేంజ్ చేస్తాను మీకు క్లియర్గా ఉంటుంది. ఈ బ్లూ లైన్ ఏదైతే ఉందో ఇది మన ఎంట్రీ అన్నమాట. ఓకే, సో ఇది ఏదైతే ఉందో ఇక్కడ 3019 దగ్గర మన స్టాప్ లాస్ పెట్టాలన్నమాట. అప్పుడు ఏమైంది, నెక్స్ట్ క్యాండిల్ ఇది, నెక్స్ట్ ఇది, నెక్స్ట్ ఇది, నెక్స్ట్ ఏమైంది, ఈ క్యాండిల్ మన స్టాప్ లాస్ని హిట్ చేసింది. ఇన్ కేస్ టార్గెట్ అయితే ఎన్ని పాయింట్స్ ఉంటుంది, డౌన్ సైడ్ 9 పాయింట్స్ ఉంటుంది డౌన్ సైడ్. ఓకే, 9 పాయింట్స్ అంటే ఇక్కడ 12 ఉంది కదా, 3012లో నుంచి 9 పాయింట్స్ తీసేస్తే ఎంత వస్తుంది, 3003 వస్తుంది. సో అది మన టార్గెట్ అన్నమాట. ఈ సినారియాలో 23 ఆగస్ట్ రోజు ఏమైంది అంటే స్టాప్ లాస్ హిట్ అయింది, స్టాప్ లాస్ హిట్ అయింది. ఓకే, ఫస్ట్దే హిట్ అయింది కదా అని కంగారు పడొద్దు. ఓకేనా, సో దీంట్లో మనం స్ట్రాటజీ చేసేటప్పుడు ఇది ఫస్ట్ది, ఫిఫ్త్ది, 10th ఇలాంటి సెంటిమెంట్లు మార్కెట్కి ఉండవండి. ఓకేనా, ఓకేనా. సో ఇది నెక్స్ట్ది కూడా చూద్దాం. ఓకే, 22కి వెళ్దాం. సో ఇది 22. ఫస్ట్ 5 minutes కానీ చెప్పాను కదా, విక్స్ పెద్దగా ఉన్నా ఏదున్నా కలర్ ఏదైనా మనకు సంబంధం లేదు, క్లోజ్ ఎక్కడైందనే పాయింటే మనకు కావాలి. ఇది మనకు క్లోజ్ దేనికి, ఈ పి అనేటువంటి మనకి సెంట్రల్ పివట్కి అలాగే R1కి మధ్యలో క్లోజ్ అయింది. అవునా, ఇక్కడ చూడొచ్చు R1కి మధ్యలో క్లోజ్ అయింది. ఓకే, ఒకటి R1 పైన గ్రీన్ క్యాండిల్ అయినా క్లోజ్ కావాలి, ఇక్కడ సెంట్రల్ ఈ పివట్ లైన్కి రెడ్ క్యాండిల్ అయినా కింద క్లోజ్ కావాలి. మనకేమైంది ఇక్కడ చూద్దాం, ఇది క్లోజ్ అవ్వలేదు ఇంకా. ఓకే, ఇది గ్రీన్ క్యాండిల్ అవుతుంది ఇది. సో ఇది ఇన్వాలిడే, మనకి రెడ్ క్యాండిల్ అనేటువంటిది ఇది క్లోజ్ అయిందండి. ఓకేనా, సో ఇది క్లోజ్ అయింది. సో మన ఎంట్రీ ఎక్కడ ఉంటుంది, ఈ రెడ్ క్యాండిల్ ఎక్కడైతే క్లోజ్ అయిందో ఇక్కడ మన ఎంట్రీ ఉంటుంది. ఇది మన ఎంట్రీ. ఓకే, సో ఇక్కడ చూద్దాం, ఇది మన ఎంట్రీ. ఓకేనా, సో స్టాప్ లాస్ ఎక్కడ ఉంటుంది, పైకి మనం 7 పాయింట్స్ మనం స్టాప్ లాస్ అనేటువంటిది పెట్టాలి. ఓకే, మీకు లైన్స్ కాకుండా దీన్ని తీస్తాను, మీకు ఈజీగా ఉంటుంది. ఇక్కడ షార్ట్ సెల్ కదా మనకు కావాల్సింది, ఇక్కడ పెట్టేస్తాను. రైట్, స్టాప్ లాస్ ఎన్ని పాయింట్స్, మనకి 9 పాయింట్స్ కదా, 9 పాయింట్స్ దగ్గర మీకు స్టాప్ లాస్ పెడతాను, 7 పాయింట్స్ దగ్గర స్టాప్ లాస్ పెడతాను. రైట్, ఓకే, టార్గెట్ వచ్చేసరికి 9 పాయింట్స్ అన్నమాట. ఓకే, సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఇక్కడ చూడవచ్చు మీరు, ఒక్క నిమిషం దీన్ని టచ్ చేస్తే మీకు అర్థమవుతుంది కదా, ఇది మన ఎంట్రీ. ఈ రెడ్ క్యాండిల్ ఎక్కడైతే క్లోజ్ అయిందో అక్కడ మన ఎంట్రీ, అంటే 2991.30. ఓకే, 2991.30 దగ్గర మన ఎంట్రీ. స్టాప్ లాస్ వచ్చేసరికి ఇది. ఓకే, 7 పాయింట్స్ స్టాప్ లాస్, మనం 7 పాయింట్స్ పెడతాం, ఇక్కడ కనిపిస్తుంది కదా. సో అంటే 2998 దగ్గర మన స్టాప్ లాస్ ఉంటుంది. టార్గెట్ వచ్చేసరికి 9 పాయింట్స్ ఉంటుంది. సో అంటే ఇక్కడ 2982 అనేటువంటిది మన టార్గెట్. మరి ఇక్కడ ఏమైంది, స్టాప్ లాస్ అయిందా, టార్గెట్ అయిందా, హ్యాపీగా ఇక్కడ ఏమైంది వచ్చి మన టార్గెట్ని హిట్ చేయడం జరిగింది. ఓకే, హిట్ చేయడం జరిగింది. క్లియరా. సో నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం, ఇది 21ది అండి. ఇంకా కొంచెం ఫాస్ట్గా చెప్తాను మీకు. 21ది S1కి ఈ పీకి మధ్యలో క్లోజ్ అయింది ఇది. సో మనకు అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ, అటు అప్ సైడ్ అయితే బ్రేక్అవుట్ అయినా కావాలి, డౌన్ సైడ్ అయితే బ్రేక్ డౌన్ అయినా కావాలి. సో మనకి ఇక్కడ ఏమైంది, ఈ క్యాండిల్ బ్రేక్అవుట్ ఇచ్చింది. ఓకే, బ్రేక్అవుట్ ఇస్తే సేమ్ లాంగ్ ఎంట్రీ ఉంటుంది, ఇక్కడ మనం బై చేస్తాం అన్నమాట. ఓకే, సో ఇది మన బై ఎంట్రీ. స్టాప్ లాస్ వచ్చేసరికి ఎంత ఉండాలి, 7 పాయింట్స్ ఉండాలి. ఓకే, సో ఇది మన స్టాప్ లాస్. టార్గెట్ వచ్చేసరికి 9 పాయింట్స్ ఉండాలి. టార్గెట్ అయిందా, ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. ఓకేనా, సో ఇక్కడ మనకు స్టాప్ లాస్ వచ్చేసరికి 7 పాయింట్స్, టార్గెట్ వచ్చేసరికి 9 పాయింట్స్. సో మనకి హిట్ అవ్వడం జరిగింది కదా.
ఇక్కడ చూడొచ్చు. ఓకే, ఇది మన ఎంట్రీ, ఇది మన స్టాప్ లాస్, ఇది మన స్టాప్ లాస్ అన్నమాట. ఇప్పుడు నేను మీకు ఏదైతే ఇలా డ్రా చేస్తున్నానో ఇది స్టాప్ లాస్, ఈ లైన్ అనేటువంటిది మనకు ఎంట్రీ. ఓకే, సో ఈ లైన్ ఇది టార్గెట్ అన్నమాట. సో మనకేమైంది, ఈ క్యాండిల్ అనేటువంటిది టార్గెట్ హిట్ చేయడం జరిగింది, టార్గెట్ అయింది కదా. రైట్, నెక్స్ట్ ఇంకో డే చూద్దాం. ఇది చాలా బాగా పనిచేస్తుందండి. 20. ఓకే, ఈ 20 రోజు చూడండి. ఓకే, సో 20 రోజు చూస్తే మనకి ఇక్కడ రెడ్ క్యాండిల్ ఎక్కడ క్లోజ్ అయిందండి, R1కి ఈ Pకి మధ్యలో ఇక్కడ క్లోజ్ అయింది. ఓకే, సో ఒకటి మనకు అప్ సైడ్ అయినా బ్రేక్అవుట్ కావాలి, డౌన్ సైడ్ అయినా బ్రేక్ డౌన్ కావాలి. సో ఇక్కడ ఏమైంది, ఈ క్యాండిల్ అనేటువంటిది మనకు అప్ సైడ్ బ్రేక్అవుట్ ఇచ్చింది. సో బ్రేక్అవుట్ ఇచ్చింది కాబట్టి మనం ఏం చేస్తాం, ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం. ఓకే, సో లాంగ్ ఎంట్రీ అనేటువంటిది ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాము. ఇక్కడ ఎంట్రీ తీసుకొని 7 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి, అంతే సింపుల్ అండి. ఎంట్రీ తీసుకొని 7 పాయింట్స్ పెడతాము, అప్ సైడ్ 9 పాయింట్స్ టార్గెట్ పెట్టాలి. ఓకే, సో ఇది మీకు కనిపిస్తుంది కదా, ఇది మన ఎంట్రీ. ఓకే, ఈ లైన్ అనేటువంటిది మనకి ఎంట్రీ. స్టాప్ లాస్ చూడండి, ఇక్కడ 7 పాయింట్స్ పెట్టాను, ఇది మన స్టాప్ లాస్ అన్నమాట. అంటే ఎంట్రీ అనేటువంటిది ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇది మన ఎంట్రీ. సో స్టాప్ లాస్ వచ్చేసరికి ఇది, టార్గెట్ వచ్చేసరికి ఇది. మీకు ప్రైస్ కనపడాలి అంటే ఇవన్నమాట. సో మనకి ఇక్కడ మీకు చార్ట్లో అర్థం కావాలంటే ఇది స్టాప్ లాస్ అవుతుంది, ఇది ఎంట్రీ అవుతుంది, ఇది టార్గెట్ అవుతుంది. సో ఇప్పుడు ఈ సినారియోలో ఏమైంది, టార్గెట్ అయిందా స్టాప్ లాస్ అయిందా, ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత ఏమైంది చూడండి, హ్యాపీగా ఇది మళ్ళీ మనకు టార్గెట్ హిట్ అవ్వడం జరిగింది. ఈ క్యాండిల్ అనేటువంటిది మనకు టార్గెట్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు వీడియో బాగా లెంతీ అవుతున్నట్టుంది, మీకు అర్థమైంది కదా, ఇది స్ట్రాటజీ అన్నమాట. సో కొంతమంది ఏం చేస్తారంటే ఇలా R1 పైన ఇలా క్లోజ్ అయినప్పుడు ఏం చేస్తారంటే దీని కింద ఇక్కడ ఎంట్రీ తీసుకోండి, క్యాండిల్ కింద స్టాప్ లాస్ పెట్టుకొని R2ని టార్గెట్గా పెట్టుకోండి అని చెప్తారు. బట్ ఇలా వర్కౌట్ అవ్వదండి. ఓకేనా, సో ఇలా వర్కౌట్ అవ్వదు. అలా కాకుండా ఇప్పుడు మనం ఏదైతే కండిషన్స్ చెప్పామో ఆ కండిషన్స్ ప్రకారం చాలా బాగా వర్క్ అవుతుంది. మీరు ఒకసారి టెస్ట్ చేయండి, బ్యాక్ టెస్ట్ చేయండి. అలాగే రియల్ మార్కెట్లో వర్చువల్ ట్రేడింగ్లో ప్రాక్టీస్ చేసుకొని మీకు బాగుంది అనుకుంటేనే ఈ స్ట్రాటజీని మీరు ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఓకే, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ స్ట్రాటజీ. మీకు దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగవచ్చు. మన టెలిగ్రామ్ లింక్ కూడా ఉంటుంది, డిస్కషన్ గ్రూప్ సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో, ఒకసారి దాంట్లో జాయిన్ అవ్వండి, దాంట్లో కూడా అడగవచ్చు. ఓకేనా. ఓకే, ఇంకో విషయం ఏంటంటే దీంట్లో ఒక ఎంట్రీ మాత్రమే తీసుకోండి. ఓకేనా, ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ ఎక్కడ క్లోజ్ అయిందనే దాన్ని బట్టి మనం అప్ సైడ్ బ్రేక్అవుట్ అవుతుందా, డౌన్ సైడ్ ఫస్ట్ బ్రేక్ డౌన్ అవుతుందా అనేటువంటిది ఒకటే ఎంట్రీ తీసుకోవాలి. ఒకసారి ఫస్ట్ అప్ సైడ్ బ్రేక్అవుట్ ఇచ్చింది, ఎంట్రీ తీసుకున్నారు. ఓకే, మళ్ళీ డౌన్ సైడ్ కూడా ఇచ్చింది, మళ్ళీ డౌన్ సైడ్ తీసుకుంటా అని చేయకూడదండి. ఒకటే ఎంట్రీ ఉంటుంది, డైలీ మనకు ఒకటే ఎంట్రీ ఉంటుంది. మన కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు ఒకటే ఎంట్రీ ఉంటుంది. అటు అప్ సైడ్ ఇటు డౌన్ సైడ్ 2 సార్లు ఎంట్రీ తీసుకోమన్నమాట. ఫస్ట్ ఎటువైపు మనకు బ్రేక్ డౌన్ ఇస్తే, బ్రేక్ డౌన్ ఇచ్చింది అనుకోండి, డౌన్ సైడ్ షార్ట్ సేల్ చేస్తాం. అదే అప్ సైడ్ మనకి బ్రేక్అవుట్ ఇచ్చింది అనుకోండి, లాంగ్ ఎంట్రీ తీసుకుంటాం అన్నమాట. సో అంతే, ఒకటేసారి ఎంట్రీ ఉంటుంది. అది స్టాప్ లాస్ అయినా టార్గెట్ అయినా మళ్ళీ రివెంజ్ ట్రేడ్స్ చేయడాలు, మళ్ళీ ఒకవేళ మధ్యలోకి వచ్చేసి మళ్ళీ బ్రేక్అవుట్ ఇస్తే మళ్ళీ ఎంట్రీ తీసుకుంటానని అనుకోవడాలు, ఇలాంటివి ఏవి ఉండవండి. ఒకటే ఎంట్రీ ఉంటుంది మనకి. ఓకేనా. సో ఇప్పుడు స్ట్రాటజీ చూసారు కదా, చాలా సింపుల్గా ఉంటుంది అండ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. సో అంతేకాకుండా మనకి ఇదేంటంటే ఈక్విటీలో కాబట్టి మనకు పెద్దగా టెన్షన్స్ ఉండవండి. ఆప్షన్స్లో ఏదో ప్రీమియం కరిగిపోతుంది అనేటువంటిది భయం కానీ, ఓకే, లేదంటే చాలా ఫాస్ట్ మూమెంట్స్ ఉన్నాయి అనేటువంటి భయం కానీ, ఇందులో ఈక్విటీ కాబట్టి ఇది ఈక్విటీ మార్కెట్, క్యాష్ మార్కెట్కి సంబంధించింది కాబట్టి అంత వాలటాలిటీ అనేటువంటిది ఉండదు. అంటే మనం ఫ్రీగా కూల్గా మనం ఎంట్రీ తీసుకున్న తర్వాత కూడా మనం స్టాప్ లాస్ పెట్టుకోవడానికి మనకి కావాల్సినంత టైం అనేటువంటిది దీంట్లో ఉండడం జరుగుతుంది. ఎందుకంటే మనకి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అంత స్పీడ్గా వీటిల్లో మూమెంట్స్ ఉండవు కాబట్టి. ఓకేనా. సో ఈ స్ట్రాటజీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. సో ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పెట్టండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ డిస్కషన్ గ్రూప్ లింక్ కూడా ఇచ్చానండి. సో మీరు ఇంట్రెస్ట్ ఉంటే మీరు దాంట్లో జాయిన్ అవ్వచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక డిస్కషన్ గ్రూప్లో మీరు అడగవచ్చు అనమాట. ఓకేనా. సో మరో ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఈ స్ట్రాటజీని ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ.